చాలా స్పష్టంగా మొదటి రెండు వచనాల్లో తన స్పష్టత చాలా చక్కగా వివరించాడు. ఏమన్నాడంటే, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. ఎవరితో అన్నాడు? తన కుమారులతో పిలిచి అన్నాడు. మళ్ళీ ఏమంటాడు? యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినండి అన్నాడు. మళ్ళా ఎవరి మాట వినాలా? ఇజ్రాయేలు మాట వినాలా. యాకోబు పిలిచాడు, ఇజ్రాయేలు బోధించాడు. ఎంత అర్థం ఉంది ఇందులో. యాకోబు పిలిచాడు, ఇజ్రాయేలు బోధించాడు. ఈరోజు యాకోబు పిలుపును అందరూ అంగీకరిస్తారు, లోకమంతా అంగీకరిస్తుంది. కానీ ఇజ్రాయేలు బోధన వినడానికి ఇష్టపడదు. మనలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అది. ఏం ప్రయోజనం? ఆలోచించాలి ఒకసారి. యాకోబు పిలిచినప్పుడు, అంత ఇష్టంగా యాకోబును నువ్వు కోరుకున్నప్పుడు, మరి ఇజ్రాయెల్ మాట వినటంలో ఏమి ఇబ్బంది? యాకోబే చెప్పాలనా? యాకోబు పచ్చి మోసగాడు. యాకోబు మోసగాడు. యాకోబు పరిస్థితి ఏంటి అసలు అంటే, వాస్తవానికి చెప్పాలి అంటే, యాకోబు జీవితం చాలా భయంకరమైనటువంటి జీవితం. యాకోబు తన యొక్క స్థితిని బట్టి ఒక్కసారి ఆలోచిస్తే, యాకోబు దురాశపరుడు. యాకోబు ఎలాంటి వాడు? దురాశపరుడు. తర్వాత మోసగాడు. యాకోబు మాటలు వింటేనే బాగుంటుందా మనకు? ఇజ్రాయెల్ మాటలు వద్దా? ఈరోజు చాలామంది యాకోబు మాటలే వినాలని ఇష్టపడుతూ ఉంటారు. ఏం చెప్పినాడులే అన్నా. ఏ అన్నా? యాకోబు అన్నా. ఏమన్నా చెప్తున్నాడు? ఇజ్రాయెల్ అన్న చెప్తే వెళ్ళిపోతాం మనం, వాక్యం వినం. యాకోబు అన్న చెప్తే వింటాం. ఏం మారిపోయేది ట్రెండ్? ఎంత విశ్వాస జీవితం మనలో ఆవరించి ఉంది. యాకోబు మాటలు చెప్పు ఎన్నైనా సరే. వాళ్ళ అన్నను మోసం చేస్తాం, వాళ్ళ మామని మోసం చేస్తాం, నాయన్ని మోసం చేస్తాం, అన్నను మోసం చేస్తాం, లోకాన్ని మోసం చేస్తాం, ఇబ్బంది లేకుండా వింటాం నీ మాట. కానీ ఇజ్రాయెల్ మాట మాత్రం వద్దు మాకు కదా. అదే కదా మన బ్రతుకు. ఒకసారి ఆలోచించాలి. యాకోబు మోసగాడే. మోసగాని మాటలు విని మోసమే చేస్తావా నువ్వు కూడా? మోసం చేయడానికి నేనా బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకిచ్చింది దేవుడు? ఇది వాస్తవానికి చెప్పాలి అంటే, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని వాస్తవంగా లోపల వాక్యములో ఎక్కడైనా బైబిల్ అని రాసి ఉందే? ఉందే? కానీ మనం బైబిల్ అంటాం. మనకు ఎందుకు గుర్తు అది బైబిల్. బైబిల్, బై అంటే రెండు, దాన్ని సమకూర్చాడు కాబట్టి బైబిల్ రెండు కలిపి సమకూర్చాడు దేవుడు. ఇంకా ఉన్నాయి దానికి అర్థాలు, పర్యాయ పదాలు. ఎందుకు మరి ప్రజలు ఎట్లా తయారైపోతున్నారంటే, యాకోబు వాక్యం వినాలి, యాకోబు చెప్పే మాటలు వింటే భలే ఉంటాయి కదా. పో వాడిని పోయి మోసం చేసి రాపో అంటాడు, అడపోయి దొంగతనం చేసి రాపో అంటాడు. పోతావా? ఇష్టంగా ఉంటుంది కదా మనకు. కానీ ఇజ్రాయెల్ చెప్తే వినవును. ఎందుకు? ఇజ్రాయెల్ మాటలు అట్లటి కాదు. ఒరే నైనా మర్యాద కూర్చో అంటాడు ఇజ్రాయెల్.
దేవుని మాటలు వినరా నాయనా అంటాడు. ఎందుకు? ప్రార్థన చేయరా అంటాడు, ఉపవాస ప్రార్థన చేయి అంటాడు, దేవుని వేడు అంటాడు. అవి చేదుగా ఉంటాయి మనకు. ఎంత తేడా ఉంది ఈ రెండు పదాలలో. అది ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆఖరిని ఇంక పోయేటప్పుడు చెప్పాడు, దరికి వెళ్ళేటప్పుడు. మన బ్రతుకులు అది నేర్చుకోవాలా. చాలామంది భక్తులు అందరూ కూడా వాక్యాన్ని బట్టే మారారు. మంచి వాళ్ళే భక్తులు, కానీ మారు మనసు అవసరం ఎంత భక్తునికైనా. ఎంతటి భక్తునికైనా ఏం కావాలి? మారు మనస్సు కావాలి. నేను భక్తుని లేని విర్రవేగితే మారు మనస్సు ఉండదు ఇక్కడ. నిజంగా అలాంటి భక్తులు మన దేశానికే వచ్చారు, అద్భుత రీతిగా సేవ చేశారు. ఆయనలో కనీసం మనము 100లో 1 భాగమన్నా 1% చేస్తే చేయడం మంచిది కాదా? ఏం పేరు ఆయన? బైబిల్ కాలేజ్ కట్టిన ఆయన పేరు విలియం కేరీ కాదా? ఆయన ఒట్టి 2 మాటలే చెప్పినాడా? యేసు నమ్ముకోండి నేనేం పదమే చెప్పినాడా? ఇంకేమైనా చెప్పినాడా? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించాడు. ఆ తరువాత దేశానికి ఎన్నో మేళ్ళు చేశాడు. దేశానికి, క్రైస్తవులు కాదు, దేశానికి అంతటికి మేలు చేశాడు ఆయన. అది క్రైస్తవ జీవితం అంటే. నా ఇంట్లో ఉంటే సార్లే నేను అనుకోవడం కాదు క్రైస్తవ జీవితం. మా వాడు బాగుంటే సార్లే అనుకోవడం కాదు క్రైస్తవ జీవితం. భార్య చనిపోయింది కానీలే అనుకున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు. కొడుకులు చనిపోయినాడు, స్తోత్రం చెప్పాడు. కాలేజీ కట్టించాడు. ఈరోజు ఎన్ని బైబిల్ కాలేజీలు ఉన్నాయో మ్యాక్సిమం పెద్ద పెద్ద అన్నీ కూడా ఆయన కట్టిన కాలేజీ యొక్క పర్మిషన్ ద్వారానే ఇక్కడ కాలేజీ నడుస్తున్నాయి దేశంలో. దాదాపు 40 భాషలు నేర్చుకున్నాడు ఆయన. ఆయన అన్ని గ్రంథాలు చదివాడు. రామాయణం చదివినాడు, భాగవతం చదివినాడు, అన్నీ చదివినాడు. ఇది కూడా ఆడబెట్టాడు, చూసుకోండి అని. మనది ఒక్కటి చదవలేకపోతున్నాం, ఒక్కదాన్ని అనుసరించలేకపోతున్నాం మన బ్రతుకులు. ఏం కారణం? మన పైన మనకే ఏం లేదు, నమ్మకం లేదు, కాన్ఫిడెన్స్ లేదు. మన పైన మనకే నమ్మకం లేదు, గ్యారంటీ లేదు. చెప్పిన మాట ప్రకారము మనము నడుచుకోలేము, మన చేత కాదు. మాట జారిపోతూ ఉంటుంది, అబద్ధం ఆడుతూ ఉంటాం ఎప్పుడు చూసినా. మాట జారిపోవడం అంటే అర్థం ఏంటి? అబద్ధం ఆడడమే, వేరేదేం లేదు. ఇంకా నువ్వు ఎన్నెన్నో సాగులు చెప్పుకో, అన్ని అబద్ధాలే. ఇది ఇశ్రాయేలు మాట. యాడింటాం, చేదుగా ఉంటాయి కదా. ఏంలే మనకి ఇక్కడ చెప్పినావా, ఇదేమనిలే, నువ్వు చెప్తే చెప్పినావు, ఈ పని కానిపో, అది బాగుంటుంది. యాకోబు మాట అవునా? అది బాగుంటుందే. యాకోబులా ప్రవర్తిస్తామా లేకపోతే ఇజ్రాయెల్ లాగా ప్రవర్తిస్తామా? మనం చూసుకోండి ఒకసారి. ఎందుకంటే మన బ్రతుకులు అంత్యకాల పరిస్థితిలో మనం ఉన్నాం, అంత్యకాల జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే వారికి జ్ఞాపం చేస్తున్నాడు, మన సొంత జనం దగ్గరికి మనం పోవాలి అంటున్నాడు. అక్కడైతే మమ్రేను జ్ఞాపం చేసుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కానీ దేవుడు మన ముందు విన్నమాట, ఏమని? ఐ యామ్ ద డోర్, నేను ఏమై ఉన్నాను? ద్వారమునై ఉన్నాను అన్నాడు దేవుడు. నా ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే లోపలికి వస్తావు, బయటికి పోతావు, తింటావు, లక్షణంగా ఉంటావు, రక్షింపబడతావు, సంతోషంగా ఉంటావు. ఆ ద్వారము పరలోక రాజ్యానికి. అది ఇజ్రాయేల్ మాట. వద్దుపురనైనా ఆడ పోయి వాడు ఎవడో ఇబ్బంది పడుతున్నాడు, వాడిని తన్ని 2 తన్నులు మన దగ్గర ఎంత గుంజుకొని రాపు అంటే యాకోబు మాట.
ఏది బాగుంటుంది మనకు? లేనైనా నేనే యోసేపునే, ఏశావునే, నేను యాకోబును కాదు కదా. ఆ మాట బాగుంటుందే? చూడు, కావాలంటే అంతా కట్టుకొని పోయినాడు, వాళ్ళమ్మ కట్టి పెట్టింది. ఎంత గొప్పతనం కదా. ఆ విధంగా మనం మాట మార్చుకుంటూ మన బ్రతుకును మార్చి దేవునికి పవిత్రంగా మనం జీవించకపోతే నిజంగా ఆయన శరీర రక్తాల్లో పాలు పొందే హక్కు మనకుందే? ఆలోచించండి ఒకసారి. అందుకే ఒక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తావో, అనుభవిస్తావో, దాన్ని ఆచరిస్తావో, లేకపోతే దాన్ని పొందుతావో, ఏం చేస్తావో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానమును ప్రకటిస్తావు. ఎలా? డబ్బా పెట్టడం కాదు, మైకు పెట్టి కొట్టడం కాదు. చాలామంది మైకులు కొడతా పోతా అంటారు. సరిపోదు, నీ క్రియ కావాలి. నీ క్రియలో యేసయ్య కనపడాలి. నీ క్రియలో ఇజ్రాయెల్ కనపడాలి. నీ క్రియలో పరలోక రాజ్యం కనపడాలి. నీలో ఆ మంచితనం కనపడాలి. యాకోబు మంచోడు కాదు, ఇజ్రాయెల్ మంచివాడు. మన బ్రతుకును ఆ రీతిగా మనం మార్చుకోవడం మనకెంతైనా అవసరం. అలా నువ్వు మార్చుకోకపోతే నువ్వు అన్ఫిట్. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందకూడదు, పొందే హక్కు నీకు లేదు. నీళ్ళల్లో మునిగితానే సరిపోదు. నీళ్ళల్లో మునిగిన వాళ్ళందరూ, ఎర్ర సముద్రంలో మునిగిన వాళ్ళందరూ కనాను చేరలే. ఎంతమంది బయలుదేరారు అక్కడి నుంచి? దాదాపు 6 లక్షల కాల్బలము అన్నాడు. అంటే ఎంతమంది అన్నట్టు? కనీసం అంటే ఒక 30 లక్షల జనం బయలుదేరినారు. అది దేవుడు ఆ రోజే రాసి పెట్టాడు. అబ్రహాంతో చెప్పాడన్నమాట, ఈ విధంగా జరుగుతుంది అని. ఆదికాండంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉదయం నేను చదివాను ఆ పదం, ఆ మాటలన్నీ కూడా నా యొక్క ఉదయకాల దేవుని సన్నిధిలో. 6కు ముందే అయిపోతాయి ఇవన్నీ. చూడండి, 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం చాలా స్పష్టంగా ఉంది. పదమూడవ వచనం నుంచి చదువుతున్నా, అంతకుముందుది ఎందుకులే. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. చూసారా, అబ్రహాం సంతానానికి దేవుడిచ్చిన వాగ్దానం. తర్వాత ఏమంటాడు? వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఐగుప్తు దేశంలో శ్రమ పొందారు. ఎవరి చేత కాదు దాన్ని ఏడిపించడానికి, ఎవనెబ్బగా చేయలేడు అది. తర్వాత వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేవుడు సంకల్పం అది. వాళ్ళదంతా ఆస్తి ఏదో దోచుకొని వచ్చేసినారు మనల్లో. ఆ తర్వాత నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు. అబ్రాహాముకు దేవుడిచ్చిన వాగ్దానం అది.
అది సంగతి. గనుక దేవుని యొక్క ఉద్దేశము ఎంత మాత్రం మనం మార్చలేం. మనం మారాలా, మనం మారడం నేర్చుకోవాలా. మనలో కఠినత్వమే ఉంటే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? ఇంకా నీ బతుకంతే, ఇంకా ఏడ్చుకుంటానే ఉంటావు అంతే. ప్రభువులో ఏడ్చడం వేరు, లోకంలో ఏడ్చడం వేరు. ప్రభువునందు ఏడుపు ఒక విధంగా ఉంటుంది, అందులో ఆనందం కూడా ఉంటుంది. కానీ లోకపు ఏడుపు ఉందే, అది అయిపోయేది కాదు. దానికి స్టాప్ ఉండదు, ఫుల్ స్టాప్ లేదు, జీవితాంతం అంతే నీ బతుకు. గనుక అలాంటి స్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించాలని, దేవుని యొక్క ప్రణాళిక మేరకు దేవుడు నిన్ను కోరినటువంటి వాడుగా దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. స్వజనుల యొద్దకు వెళ్ళాలి. ఎక్కడున్నారు మన స్వజనులు? లోకంలో లోకరీత్యా ఇజ్రాయెల్ ప్రకారం అయితే కనాను దేశంలో ఉన్నారు. మమ్రే అక్కడ పాతి పెట్టబడ్డారు. అది కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం వచ్చింది అక్కడి నుంచి. ఈ ఊపిరి ఇక్కడ తయారైంది కాదు, పరలోక రాజ్యంలో తయారైంది. పరలోక రాజ్యంలో దేవుడు తన సంకల్పం మేరకు ఇక్కడికి వచ్చి ఆదామును తయారు చేశాడు. ఊపిరి ఆయన ఊదాడు. మన అబ్బగారు ఊదలే, మన నాయనగారు ఊదలే, తండ్రి అయిన దేవుడు ఊదాడు. ఆయన ఎక్కడ నివసిస్తాడో అది మన రాజ్యం. కడప కాదు, కర్నూలు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, లేక ఈ సంఘము కాదు, ఆ సంఘము కాదు, ఏ సంఘము కాదు. పరలోక రాజ్యం మన సంఘం. ఇది మానవుడు తెలుసుకోక ఈరోజు పాస్టర్లు కూడా ఆ సంఘం, ఈ సంఘం అని రకరకాల అనుకుంటే బాధలేస్తుంది. ఇంతకు వాళ్ళు వాక్యం చదువుతారా లేదా అని బాధేస్తుంది. వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా లేదా వీళ్ళు అని బాధేస్తుంది. అలాంటి బ్రతుకులు ఉన్నాయి ఈ రోజుల్లో. కొందరైతే ఎలా నేనే, నా కుటుంబమే అన్నట్టు ఉంటారు, వేరే వాళ్ళే. యేసు ప్రభు తన కుటుంబాన్ని కోసం వచ్చాడా? ప్రజలందరి కోసం వచ్చాడు. ఆయన ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి సువార్తమానము మీకు అందిస్తున్నాను అన్నాడు దేవదూత. ఎవరితో? గొల్లలతో. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము చాలా గొప్పది. గనుక దేవుని ఉద్దేశానుసారంగా నిజంగా మనము జీవించటం మనకెంతైనా అవసరము. గనుక మనము ప్రవేశించవలసినటువంటి దేశానికి మనం వెళ్ళాలి అంటే ఆయన మాట వినాలి, మనం ఆయన మాట ప్రకారం నడవాలి. అలా లేకపోతే నరకానికి వెళ్తాం. ఇందులో సందేహం ఏముంది? అంతే, రెండే ఉండేది, పరలోకమా నరకమా. నీళ్ళల్లో మునుగుతానే పోలేవండి, చాలా క్లియర్గా చెప్తున్నాను నేనైతే. నీళ్ళల్లో మునిగి దాంట్లో ఏం లేదు. కానీ పొందిన బాప్తిస్మాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు భద్రపరచుకోవాలి. పొందిన బాప్తిస్మను ఎలా ఉండాలా? దాన్ని ఏమాత్రం కూడా చెదరిపోకుండానట్లు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు పరలోకం. అలా మనము చేసినప్పుడు పరలోక రాజ్యానికి మనము వారసులము. గనుక దేవుని యొక్క మాట వాస్తవానికి ఆయన పిలిచినప్పుడు ఆయన మాట, ఆయన స్వరం వినడం మనం నేర్చుకోవాలా. ఆయన స్వరం విన్నారు ఎంతోమంది భక్తులు. ఈరోజు విక్టర్ శాంసన్ కూడా నిజంగా చెప్పాలి అంటే నా సొంతంగా అయితే నేను రాలే, ఆయన పిలవకపోతే నేను వచ్చిండేవాని కాను. ఆయన స్వరం వినిపించాడు అనే నమ్మకంతో నేను వచ్చాను. ఆయన పరిచర్య కొరకు దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. తిప్పాడు, లోకమంతా తిప్పాడు. ఈరోజు ఇంకా ఆఖరి దశలో చాలే ఎక్కువ ఎందుకు అన్నట్లుగా దేవుడి స్థానం ఇచ్చాడు.
అన్ని సంఘాలు తిప్పాడు. పెద్ద సంఘాలు తిప్పాడు, చిన్న సంఘాలు, అన్ని సంఘాలకు పోతా. నేను ఇద్దరున్నే పోతా, 2000 మంది ఉన్నా పోతా, ఏం చింతలే. చాలామంది జనం ఉంటేనే, లేకుంటే లే, అట్లలే. ఇద్దరు కానీ ఒక్కరున్నా కూడా స్వార్థ చెప్తా పోయి, దేవుడు నాకు ఇచ్చిన భారం అది. జనం లేకుంటే నీ స్పీకర్కు ఏం వాల్యూ కదా, మనం స్పీకర్లమా? దేవుని సేవకులం మనం, స్పీకర్లం కాదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చాలా గొప్పది. యేసు ప్రభువే ఒక్కొక్కరికి స్వార్థ చెప్పాడండి. వాట్ యు, నువ్వెంత? యేసు ప్రభు ఒక్కొక్కరికి స్వార్థ చెప్పాడు అంటే ఆయనకంటే గొప్ప నువ్వే 1000 మంది కావాలనడానికి. కాబట్టి సత్యాన్ని ఎరగాలి. అందుకని వాస్తవానికి దేవుని యందు మనం జీవించటం మనకు చాలా అవసరము గనుక ఐగుప్తు దేశాన్ని విడిచి ఐగుప్తు నుంచి యాకోబు బయటకు వచ్చేసాడు. ఎప్పుడైతే యాకోబు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాడో ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, సముద్రంలో నడిపించాడు. వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి రక్షణ కల్పించాడు. అందరూ కూడా ఏమైనారు? బాప్తిసం పొందారు. ఇక అక్కడి నుంచి యోర్దాను దగ్గరికి పోయేంత లోపు ఎంత సమయం పట్టింది? దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల్లో పాత వాళ్ళందరూ ఫినిష్, రాలిపోయినారు. అప్పుడు అన్నాడు దేవుడు మళ్ళీ ఎవరితో? యెహోషువతో అన్నాడు. ఏమన్నాడు? యోర్దాను దాటాలి అంటే మారు మనసు కావాలి అన్నాడు. యోర్దాను దాటాలి అంటే సున్నతి కావాలి అన్నాడు దేవుడు. అప్పుడు ఆ కాల పరిధి మేరకు సున్నతి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించటం, రక్తం వలకటం, అది చేసి అప్పుడు యోర్దాను నది దాటారు. అంతవరకు యోర్దాను నది దాటే అవకాశం లేదు. మరి నా బ్రతుకేంటి? అలాంటి సిచ్యువేషన్ యేసు ప్రభువులు వారు అనుభవించి ఆయనే స్వయాన తన రక్తాన్ని కార్చాడు మన కోసం. అది మహాకృప. ఆ రక్తంలో మనము కడగబడాలి, ఆ రక్తంలో మనము మారు మనసు పొందాలి, ఆ రక్తంలో మనము బాప్తిసం పొందాలి, ఆ రక్తం నుంచి మనము పరిశుద్ధులం కావాలి. అప్పుడు అక్కడికి పోతాం. గనుక ఏం చేయాలని ఇష్టపడ్డాడు? అంత్య దినాలలో తన కుమారులను పిలిపించి ఆయన చెప్పిన మాట ఆజ్ఞాపించి అన్నాడు. చాలా స్పష్టంగా మాటలను అర్థం చేసుకోండి, జ్ఞానము కలిగి జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పాడు. అజ్ఞానుల వలె ఉండొద్దు అన్నాడు. అయినా నేను చదవలే, నీకు అంతా అధ్యాయం ఇంటికి పోయి చదువుకోండి కావాలంటే. గనుక దాసుడు వాస్తవానికి చెప్పాలి అంటే ఒక మాట చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడి చేదాన్ని ఎరుగడు గనుక ఇక మీదట మిమ్మును దాసులని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను అంటున్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరికి ఎలా వచ్చాడు అంటే స్నేహంగా వచ్చాడు. ఎంత సన్నిహిత సంబంధం కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఆ యొక్క నిజంగా ఆ సంబంధాన్ని మనము కలిగినప్పుడే ఈరోజు నువ్వు
ఎట్లా చెప్పాలబ్బా బాధ అనుకుంటే. ఈ మందిరం అంటే ఆ మందిరమునికి ఇష్టంలే, ఆ మందిరం అంటే ఈ మందిరానికి ఇష్టంలే. ఎంత నీచమైన బుద్ధి అండి ఇది. భలే బాధేస్తుంది నాకైతే. మీరేమనుకుంటారు? నేను ఎవడు పిలిచినా పోతా, నాకేం చింతలే. ఎందుకు? దేవుడు తయారు చేసిన మనుషులం మనమంతా. ఎందుకు వచ్చింది ఈ భేదాలు నీకు? యాకోబుని అనుసరిస్తున్నావు నువ్వు, సైతాన్ని అనుసరిస్తున్నావు నువ్వు, చీకటిలో జీవిస్తున్నావు నువ్వు. కానీ ప్రజలు వాడినే ఇష్టపడతారు, వాడే బాగుంటాడు నీకు కదా, వాడేమో కావాలి మనకు. సంఘం నిన్ను పరలోకం చేర్చదు, గ్యారంటీ ఇస్తా రాసిమంటే. పాస్టర్ ఎవడు కూడా నిన్ను పరలోకం చేర్చలేడు. దేవుని వాక్యం పరలోకం చేరుస్తుంది. దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. కానీ ఈ భేదాభిప్రాయాల వల్ల నువ్వు ఎట్లా పవిత్రునివైతావు? పవిత్రునివైతావా, నీచునివైతావా? ఆలోచించాలి ఒకసారి. సంఘాల పేరుతో ఈరోజు ఎంత భయంకరంగా భేదాలు కలిగి జీవిస్తున్నారు. పోతావా పైకి? నువ్వు అడుక్కే నువ్వు పోయేది, పైకి కాదు. నువ్వు ఎవడైనా కావచ్చు, నీకు ఎన్నెండ్లైనా సర్వీస్ ఉండొచ్చు. ఓయబ్బా నేను ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం నమ్ముకుంటే ఏం ప్రయోజనం? నీలో ఆ భేదం ఉంటే నువ్వు పైకి పోలేవు. కాబట్టి గ్రహించాలి సత్యం. ఇప్పుడు ఏ సంఘం అండి పవిత్రంగా ఉంది చెప్పగలరా ఎవరైనా? ఒక్కటి లేదు పవిత్రంగా. ప్రతి ఒక్కడు బానిసైపోయాడు లోకానికి, లోకాశలకు. ప్రతి ఒక్కడు స్వార్థానికి బానిసైపోయాడు. నిస్వార్థ సేవ ఎవడు చేస్తున్నాడు? నిస్వార్థ సేవ చేస్తే వాడిని ఎవడు ఇష్టపడారు అసలు? ఎందుకు? వాడు తీయగా మాట్లాడాడు, వాడు కఠినంగా మాట్లాడతాడు. అంటే బైబిల్ ఏమన్నా తీయగా మాట్లాడుతుందా? లేదే. మరి ఈడాడ నేర్చుకున్నాడు తీయగా మాట్లాడేది? వాడు నేర్పిస్తాడు. మీ నాయనే కదా, ఏంలే నువ్వు పైనుంచి దుంకు, మీ నాయన దూతలు పంపిస్తాడు కదా, ఎత్తుకుంటాడు కదా, నీకెందుకు భయము? ఎంత తీయగా ఉంది కదా మాట. అందరూ కరెక్టే అంటారు దీన్ని, కానీ నేనన్నాను కరెక్ట్ అని దాన్ని. నాయన చెప్పలే మనల్ని పైనుంచి దుంకమని, సైతాన్ గారు చెప్తున్నాడు పైనుంచి దుంకమని. అది గ్రహించలే మనం. కాబట్టి తెలుసుకో. లోపల ద్వేషం పెట్టుకొని ప్రార్థనకు పోయి వచ్చినాం అయ్యా అంటే దేనికి? పాపం పెంచుకోవడానికి పోయి వచ్చినాం అంతే. కాబట్టి యాకోబు జీవితం మనకు వద్దండి, ఇజ్రాయెల్ జీవితం కావాలి. ఎక్క మీదట నీవు యాకోబు అనబడవు. ఎందుకు? నిన్ను నువ్వు సమర్థించుకొని ఒప్పుకున్నావు, నేను మోసగాన్ని అని నువ్వు ఒప్పుకున్నావు. ఇక మీదట మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, తప్పు చేయకూడదు. కాబట్టి ఇక మీదట నువ్వు ఇజ్రాయేలువు. ఏం చేస్తావు? ఇజ్రాయేలు అయితే దేవుని నామాన్ని మహిమపరుస్తావు. వెంటనే బేతేలుకి వెళ్ళాడు. బేతేలు మొక్కుబడి చెల్లించాడు, బలులు అర్పించాడు. ఆ తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారము ఏం చేశాడు? కనాను దగ్గర గుడిసేసుకున్నాడు. కానీ కరువు వచ్చింది. ఐగుప్తుకు దేవుడు చెప్పినట్లు ఇప్పుడు చదివి వినిపించినాను మీకు 15వ అధ్యాయంలో. ఐగుప్తుకు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు. అక్కడ ఏం చేశారు? 400 సంవత్సరాలు బానిసగా ఉన్నారు. ఎందుకు పెట్టాడు ఇక్కడ బానిసగా? దేవుడు వాళ్ళను ఏం కారణం? తగ్గింపు నేర్పించాలని పెట్టాడు. నీకు కూడా అదే శిక్షే. ఆ శిక్షణలో నువ్వు పెరగాల. నువ్వు పెరగడంలే, స్వేచ్ఛ కావాలి మనకు. కాబట్టి నీ జీవితము మార్పు లేదు, కానీ అక్కడ మార్పు వచ్చింది. మొత్తుకున్నారు. ఇంకప్పుడు ఏమని మొత్తుకుంటారు చూస్తామా? ఆ మాటను ఒక్కసారి చూసాం చూడు. ఇది నిర్గమకాండము 3వ అధ్యాయము
2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇది సంగతి. నేర్పిస్తాడు దేవుడు. చాలామంది అనుకుంటారు నాకనే తెలుసులేని. ఏం తెలియదు, నేర్చుకోవాలి మనం. మూలుగు నిన్నాడు, ఓహో ఇప్పుడు రోంత మార్గానికి వచ్చినట్లుంది అని తెలుసుకున్నాడు. అప్పుడు వాళ్ళను విడిపించడానికి ఇష్టపడ్డాడు. సొమ్ములన్నీ దోచుకున్నారు, బయలుదేరినారు. ఎక్కడికి? కనానుకు. మనం కూడా ఈ లోకంలో మనం ముందు చదివినాం. ఏం చేయమన్నాడు అక్కడ? మేలు చేయమన్నాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి మళ్ళీ జ్ఞాపం చేసుకుందాం. 37వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యము ననుసరించుము. చూసారా? మేలు చేయాలి. మేలు, కీడు చేయకూడదు. ఈరోజు కీడు కోసం మనుషుడు పరిగెత్తు ఉన్నాడు. మేలు చేయడం ఇష్టం లేదు చాలామందికి. మేలు చేయలేకుంటే కీడు కూడా చేయకూడదు. స్వార్థాన్ని ఎప్పుడైతే అనుసరిస్తావో కీడే చేస్తావు, మేలు చేయలేవు నీ జీవితంలో. గనుక మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటిది అంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ మాట మనం విన్నామో మనం చేయాల్సినటువంటి పనిని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దయచేసి చూడండి, దయచేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందు నిమిత్తమై ఆయన చేసిన తన యొక్క ఒడంబడిక లేక ప్రమాణము మనము అనుభవించటానికి మనము సిద్ధపడాలి. మనం సిద్ధపడటానికి ఆయన చెప్పిన మాటను మనము అంగీకరించాలి. అలా మనం అంగీకరించకపోతే, అలా మనం చేయలేకపోతే ఆయన బలలో వేయలేం. వేసినా కూడా రోగమే నీకు, అంతే కథ. ఏం దయదలిసేది ఏం ఉండదు ఇందులో. అందుకే చాలా స్పష్టంగా అంటాడు ఎక్కడ కొరింథీ మొదటి పత్రిక 11లో ఏమంటాడు? పదకొండవ అధ్యాయంలో 20 27 చూద్దాం ఏమంటాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. లోపల కుళ్ళు పెట్టుకొని నువ్వు బలిలో పాలు పొందితే నువ్వు అపరాధివే, నువ్వు దోషివే. ఏమంటారు? ఖైదీవే నువ్వు. ఎందుకో? లోపల పరిశుద్ధత లేనప్పుడు ఏం ప్రయోజనం? ఇజ్రాయెల్గా నువ్వు మారలే. ఏం చేశాడు దేవుడు? ఇజ్రాయెల్గా మారేటప్పటికి కొట్టాడు. ఒకటి కొడతాను ఏమైపోయింది? తుంటి ఇరిగిపోయింది. అయినా వదల్లే. ఏమన్నా చెయ్యి, నువ్వే సంపు కావాలంటే అన్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా దేవునిపై నువ్వు ఆధారపడటం నేర్చుకోవాలి. అయోగ్యంగా నువ్వు పాలు పొందితే నష్టపోతావు. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమంటాడంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆ పని చేయాలి. అలా నువ్వు చేయకపోతే నష్టపోతాము. దాని కింద ఉన్నాయి అన్ని నష్టాలన్నీ
ఆయన చదవలే, మీరు ఆడ బాధపడతారు ఇంకా అని. దాని కిందనే అన్నీ మళ్ళీ ఇంటికి పోయి చదువుకోండి కావాలంటే. కాబట్టి ఆ రీతిగా మనము సిద్ధపడాలి. ఆయన బలలో మనం పాలు పొందాలి. ఆయన బలలో పాలు పొందటానికి ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని మనం అనుభవిస్తే ధనిలమవుతాం. ఇజ్రాయేల్ నందు మనము పరలోక రాజ్యానికి వారసులమవుతాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.